గైస్ ఇది ఎల్జీ కంపెనీ బడ్జెట్ సెగ్మెంట్ లో 2026 లో లాంచ్ చేసినటువంటి మినీ ఎల్ఈడి టీవీ అన్నమాట. దీనికి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ అయితే మనం ఈ రోజు వీడియోలో అయితే చూడబోతున్నాము. సో ఎల్జీ కంపెనీ అనగానే ఎల్జీ అనుకున్నారు కదా, కాదు, ఇది ఫాక్స్ స్కై అన్నమాట. ఎందుకు ఎల్జీ కంపెనీ అన్నాను అనేది ఈ వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు క్లియర్ గా అయితే అర్థమవుతుంది అనమాట. సో కంప్లీట్ గా వీడియోని ఎండింగ్ వరకు అయితే చూడండి. ఇది కేవలం మీకు 27,000 రూపీస్ బడ్జెట్ లో 55 ఇంచెస్ 2026 మోడల్ అయితే మినీ ఎల్ఈడి టీవీ అవైలబుల్ ఉంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, కంప్లీట్ గా అన్ని కూడా మీకు ఎల్జీ అని అయితే కనిపిస్తుంది. అసలు ఎందుకు ఎల్జీ అని కనిపిస్తుంది, ఇక్కడ పేరేమో ఫాక్స్ స్కై అని ఎందుకు ఉంది, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, 512+ డిమ్మింగ్ జోన్స్ తో వస్తుంది, ఐపీఎస్ ప్యానల్ తో వస్తుంది. అసలు ఇన్ని ఫీచర్స్ ఎలా వచ్చాయి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో? దాంతో పాటు మ్యాజిక్ రిమోట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఇదే బడ్జెట్ లో. అసలు ఇదంతా ఎలా సాధ్యమైంది అనేది ఎవ్రీథింగ్ మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకోబోతున్నాం. ఇక మనం బాక్స్ లో వచ్చిన కంటెంట్ గురించి మాట్లాడుకున్నట్లయితే, బాక్స్ లో వచ్చేటప్పటికి మనకు ఒక టీవీ యూనిట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, 2 టేబుల్ స్టాండ్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఈ టేబుల్ స్టాండ్స్ యొక్క క్వాలిటీ అనేది మీకు మరి టాప్ నచ్ అయితే లేదు, అలాగనే మరి లోగా అయితే లేదు, మీడియంగా అయితే ఉంది. దీంతో పాటు మీకు వాల్ మౌంట్ కూడా కనిపిస్తూ ఉంటుంది. వాల్ మౌంట్ ప్లస్ టేబుల్ స్టాండ్స్ రెండు కూడా మీకు బాక్స్ లోనే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, బాక్స్ లోనే మ్యాజిక్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి ఎలాంటి బ్యాటరీస్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు, బ్యాటరీస్ మీరే కొనుక్కోవాల్సి ఉంటుంది. ఇక పవర్ కార్డ్ అయితే మనకి సపరేట్గా అయితే ప్రొవైడ్ చేయట్లేదు, పవర్ కార్డ్ దానికే టీవీ యూనిట్కి అయితే వచ్చేస్తుంది అనమాట. ఆ పవర్ కార్డ్ క్వాలిటీ అనేది సోగా అయితే ఉంది. ఇక మనకి వారంటీ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారు, మాన్యువల్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ కొన్ని స్క్రూస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇవి మనకి బాక్స్ లో వచ్చిన కంప్లీట్ కంటెంట్స్ అయితే. ఇక దీని యొక్క బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్లయితే, టీవీ అనేది మనకి కంప్లీట్ గా మెటల్ బిల్ క్వాలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఏదైతే మీకు మదర్ బోర్డ్ ఉంటుందో, ఈ మదర్ బోర్డ్ సెక్షన్ లో మాత్రం మీకు హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, 3 HDMI పోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, 2 USB పోర్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి, 3.5mm ఆడియో జాక్ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు 2 HDMI పోర్ట్లు 2 USB పోర్ట్లు అని మెన్షన్ చేసి ఉంటారు. కాకపోతే మీకు 3 HDMI పోర్ట్లు 2 USB పోర్ట్లు అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. ఇక డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మీకు టీవీ అంతా మీరు చూడొచ్చు కంప్లీట్ బెజల్ లెస్ డిజైన్ తో వస్తుంది అనమాట. 3 సైడ్స్ కూడా మీకు లో బెజల్ అయితే ఉంటుంది. ఇక బాటమ్ లోకి వచ్చేటప్పటికి కొంత బెజల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫాక్స్ స్కై అనేసి మనకి మిడిల్ లో బ్రాండింగ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడేమో ఫాక్స్ స్కై అని కనిపిస్తుంది, ఇక్కడేమో ఎల్జీ కనిపిస్తుంది అని అంటే చెప్తాను, అక్కడికే వస్తాను. జనరల్గా ఈ ఫాక్స్ స్కై అనే కంపెనీ వచ్చేటప్పటికి ఇండియన్ కంపెనీ అనమాట. కాకపోతే మనకి ఎల్జీ కంపెనీ అనేది ఇండియన్ కంపెనీ కాదు, కానీ ఈ వెబ్ఓఎస్ మనకి ఎల్జీ కంపెనీ నుంచి ఈ ఫాక్స్ స్కై అనే కంపెనీ లైసెన్స్ అయితే తీసుకుంది. లైసెన్స్ తీసుకొని దీంట్లో అయితే ఇన్స్టాల్ చేసింది అనమాట. అంటే మీరు ఈ టీవీ కొని ఈ ఫాక్స్ స్కై టీవీ కొన్నాను అనేది మీ మైండ్లోంచి తీసేస్తే, మీరు టీవీ వాడితే కంప్లీట్గా ఒక ఎల్జీ టీవీ వాడిన ఫీలింగే మీకు ఇస్తుంది. కంప్లీట్ వెబ్ఓఎస్తోనే వస్తుంది. మరి ఈ వెబ్ఓఎస్ ఓన్లీ ఈ ఫాక్స్ స్కైలోనే ఎందుకు ఇచ్చారంటే, కాదు, ఇది మీకు బీపీఎల్ టీవీలో ఉంది, సాన్సై టీవీలో ఉంది, అలాగే మీకు అకాయ్ టీవీలో కూడా ఉంది, ప్రీవియస్గా మనకి వియూ టీవీలో కూడా ఉంది. ఇప్పుడైతే ప్రొవైడ్ చేయట్లేదు కానీ గూగుల్ ఓఎస్తో వస్తున్నాయి, ఇంతకుముందు ప్రీవియస్గా అయితే వచ్చేదన్నమాట. సో సేమ్ అలాగే మీకు ఇక్కడ కూడా వెబ్ ఓఎస్తో వస్తుంది. మరి దీనికి సర్వీసు అవన్నీ ఎవరు ప్రొవైడ్ చేస్తారు అంటే, మీకు ఫాక్స్ స్కై కంపెనీయే ప్రొవైడ్ చేస్తుంది. ఇక మనం దీని యొక్క డిస్ప్లే విషయానికి వస్తే, ఇది మీకు కంప్లీట్గా ఐపీఎస్ ప్యానల్తో వస్తుంది. మీరు స్ట్రైట్ నుంచి చూస్తున్నప్పుడు పిక్చర్ క్వాలిటీ ఎలా ఉంటుందో, మీకు సైడ్ నుంచి చూస్తున్నప్పుడు కూడా పిక్చర్ క్వాలిటీ అలాగే ఉంటుంది, చాలా బాగుంటుంది. ఐపీఎస్ ప్యానల్ అంటే మీకు వైడర్ వ్యూయింగ్ యాంగిల్స్ చాలా బాగుంటాయి, విఏ ప్యానల్ అంటే మీకు బ్లాక్ లెవెల్స్ అయితే బాగుంటాయి అనమాట. ఇక దీనికి సంబంధించినటువంటి బ్రైట్నెస్ ఎంత అని అంటే మాత్రం, బ్రైట్నెస్ ఇంత అని కంపెనీ వాళ్ళు ఎక్కడ మెన్షన్ చేయలేదు, మీరు ఎక్కడ చెక్ చేసినా కనిపించదు. కానీ నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇన్ని టీవీలు నేను టెస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి దాని ప్రకారం చూస్తే ఒక 350 నుంచి 400 నిట్స్ వరకు బ్రైట్నెస్ అయితే వస్తుంది. ఇక ఇది మనకి 512+ డిమ్మింగ్ జోన్స్ వస్తుందని కంపెనీ చెప్తుంది. బట్ రియల్ టైంలో చూస్తే మనకి 512+ డిమ్మింగ్ జోన్స్ అనేది అసలు లేనే లేవు. మహా అయితే మీకు 150+ డిమ్మింగ్ జోన్స్ అయితే ఉంటాయి అంతే. మీకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, అది కూడా నేటివ్లో చెప్తూ ఉన్నారు. నేను చెప్తున్నాను, కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, 60 హెర్ట్జ్ కంటే ఎక్కువ రిఫ్రెష్ రేట్ అయితే లేదు. మీరు UA8200 వాడుతున్నప్పుడు మీకు ఎలాంటి UI అయితే వస్తుందో సేమ్ అదే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది, సేమ్ అదే హెర్ట్జెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీకు 60 హెర్ట్జెస్ అంతే, అంతకు మించి ఎక్కువ మీకు వెళ్ళదు. ఇక మ్యాజిక్ రిమోట్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మ్యాజిక్ రిమోట్ కూడా మీరు ప్రీవియస్గా ఎల్జీలో చూస్తుంటారు, ఇప్పుడు చూస్తున్న వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ప్రీవియస్గా ఎల్జీలో మ్యాజిక్ రిమోట్ కనుక మీరు చూస్తే ఇదే మ్యాజిక్ రిమోట్ అనమాట. కాకపోతే ఇప్పుడు మనకి కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. ఇది మనకి కొంచెం దొడ్డుగా ఉంటుంది, లావుగా ఉంటుందన్నమాట. అండ్ థింక్యూ వాయిస్ అసిస్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు దీంట్లో. ఏదంటే మనకి థింక్యూ వాయిస్ అసిస్ట్ అంటే నథింగ్ బట్, మీరు గూగుల్ రిమోట్లో కనుక చూసుకున్నట్లయితే, ఆ గూగుల్ టీవీ వాయిస్ రిమోట్లో మనకి గూగుల్ వాయిస్ సెర్చ్ ఉంటుంది కదా, ఇక్కడ మనకి థింక్యూకి సంబంధించినటువంటి వాయిస్ అసిస్ట్ అయితే ఉంటుంది. అంతే, పేరు మాత్రమే మారుతుంది, చేసే పనులన్నీ కూడా ఒకటే ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఇక దీని యొక్క ప్రాసెసర్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఏదైతే మనం UA8200 ప్రాసెసర్ చూస్తున్నామో, ఆల్ఫా 7 Gen 8 4K ప్రాసెసర్ చూస్తున్నాం కదా, అదే ప్రాసెసర్ మనకి దీంట్లో అయితే తీసుకొచ్చారు. అదే ఇప్పుడు మనం వస్తున్న 2026 ఎల్జీ టీవీలు కనుక చూసుకున్నట్లయితే, నానో టీవీలు కానీ అవన్నీ చూసుకున్నట్లయితే, ఆల్ఫా 7 Gen 9 4K ప్రాసెసర్తో వస్తుంది. ఇది మీకు Gen 8 ప్రాసెసర్
ప్రాసెసర్ ఆల్ఫా 7 ప్రీవియస్ ప్రాసెసర్ అయితే దీంట్లో కంటిన్యూ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. సో ప్రాసెసర్ పరంగా మీకు ఎక్కడ ఇబ్బంది అయితే ఉండదు, మీరు ఎక్కడ ల్యాగ్ కానీ ఏమి నోటీస్ చేయరు, చాలా బాగుంటుంది, మీ ఫీల్ కూడా చాలా బాగుంటుంది. కాకపోతే వెబ్ ఓఎస్ కదా, చాలా మందికి వస్తున్న డౌట్ ఏంటి అని అంటే యాప్స్ అన్నీ సపోర్ట్ చేయదు కదా అని. సో యాప్స్ పరంగా చూస్తే మీకు నెట్ఫ్లిక్స్ కానీ, ప్రైమ్ కానీ, జియో హాట్స్టార్ కానీ, యూట్యూబ్ కానీ, G5 కానీ మీకు అన్నీ ఉన్నాయి. మీకు ఏ మేజర్గా కావాల్సిన ఏవైతే ఉన్నాయో ఓటీటీ యాప్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. రిమోట్ వచ్చేటప్పటికి మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది మ్యాజిక్ రిమోట్ కాబట్టి ఈ కర్సర్ అయితే ఉంటుందన్నమాట మనకి పాయింటర్. ఈ పాయింటర్ని మనం మౌస్లో ఎలా అయితే మూవ్ చేస్తామో అలా మూవ్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు ఇలా అంటే చాలు, ఇప్పుడు ఇదన్నీ మీకు ఇలా రొటేట్ అయితే అవుతుంది అనమాట. మీరు గాల్లోనే ఇలా తిప్పొచ్చు, గాల్లోనే సెలెక్ట్ చేసుకోవచ్చు, మీకు ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అని అంటే మీరు బటన్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు. కానీ ఈ పాయింటర్ ఓకే బటన్గా కూడా మీకు అయితే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ 1 అవర్లో మీకు కొంత కన్ఫ్యూజ్ అయితే ఉండొచ్చు. ఆఫ్టర్ 1 అవర్ మీరు దీనికి అడిక్ట్ అయితే అయిపోతారనమాట. ఈవెన్ మీరు స్క్రీన్ కూడా జూమ్ అయితే చేసుకొని చూసుకోవచ్చు. సో దీంట్లో మంచి మంచి ఫీచర్స్ ఉన్నాయి. దాంతోపాటు మీకు ఇక్కడ క్విక్ యాక్సెస్ అనే ఫీచర్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే ఫాస్ట్గా కావాలా, లైక్ నథింగ్ బట్ క్విక్ యాక్సెస్ అంటే మీకు ఫేవరెట్ అనమాట. మీ ఫేవరెట్ని మీరు అక్కడ క్విక్ యాక్సెస్లో అయితే సెట్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు కనిపిస్తుంది. ఇక మనకి హాట్ కీస్ విషయానికి వస్తే నెట్ఫ్లిక్స్కి డెడికేటెడ్గా బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రైమ్కి కూడా మీకు డెడికేటెడ్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇన్పుట్ సోర్సెస్ కూడా మీరు దీని నుంచి అయితే చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మీకు హైలైట్ థింగ్ ఏంటి అని అంటే ఎల్జీ థింక్యూ యాప్ ఉంటుంది కదా, ఆ ఎల్జీ థింక్యూ యాప్ మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకొని మీరు దీంతో పేర్ కూడా చేసుకోవచ్చు. పేర్ చేసుకొని దీంట్లో నుంచి వాయిస్ అసిస్ట్ యూజ్ చేసుకోవచ్చు. మీరు ఇన్పుట్ సోర్సెస్ HDMIకి అట్లా చేంజ్ అవ్వాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు. అక్కడి నుంచే మీరు యాప్స్లోకి షిఫ్ట్ అవ్వచ్చు. మీరు కర్సర్ని మూవ్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కటి కూడా అక్కడి నుంచి చేసుకోవచ్చు. ఆన్ ఆఫ్ కానీ ప్రతి ఒక్కటి మీరు దాంట్లో నుంచి కూడా చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకుని కూడా చేసుకోవచ్చు. అంటే 27,000 రూపీస్ బడ్జెట్లో మినీ ఎల్ఈడి టీవీ 55 ఇంచెస్ ఇచ్చారు. కాకపోతే ఈ బ్రాండ్ మీద మీకు నమ్మకం ఉండాలి, ఫాక్స్కై అనే బ్రాండ్ మీద. ఇది ఇండియా బ్రాండ్ అనమాట ఇది, కానీ కంప్లీట్గా మనకి మొత్తం ఎల్జీ వాడుతున్న ఫీల్ ఉంటుంది. ఎక్కడ కూడా మీకు ఫాక్స్కై వాడుతున్న ఫీల్ అయితే అసలు ఉండదు. నెక్స్ట్ దీని యొక్క స్పీకర్స్ విషయానికి వస్తే స్పీకర్స్ వచ్చేటప్పటికి మనకి 40 వాట్ స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2.1 ఛానల్తో వస్తుంది. స్పేషియల్ ఆడియో సపోర్ట్ అయితే ఉంటుంది. అసలు ఏంటి ఈ స్పేషియల్ ఆడియో సపోర్ట్ అని అంటే మీకు 3D టెక్నాలజీతో పనిచేస్తుంది అనమాట. స్పేషియల్ అంటే 3D టెక్నాలజీ లాగా పనిచేస్తుంది. మనకి డాల్బీ అట్మాస్ వాడుతున్నప్పుడు గాల్లో మనకి తిరుగుతూ మనకి కనిపిస్తూ ఉంటుంది కదా, వినిపిస్తూ ఉంటుంది కదా, సేమ్ అలాగే స్పేషియల్ ఆడియో కూడా మీకు ఒక 3D టెక్నాలజీ లాగా ఉంటుంది. కాకపోతే ఈ 40 వాట్స్ ఇస్తున్నారు కదా, సూపర్గా ఉంది. లిటరల్లీ చెప్తున్నాను నేను, సూపర్గా ఉంది. మీరు 70 వరకు సౌండ్ పెడుతున్నప్పటికీ కూడా చాలా మంచిగా ఉంది. మీకు ఎక్కడ కూడా మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదు. ఇనీషియల్గా ఈ టీవీ నేను పర్చేస్ చేయాలనుకున్నప్పుడు నా మైండ్లో 100 ఆలోచనలు ఉన్నాయి. ఎక్కడ దీనికి సంబంధించిన రివ్యూస్ లేవు, హిందీలో కూడా మనకి ఎక్కడ కూడా దీనికి సంబంధించిన రివ్యూస్ లేవు, మనం అనవసరంగా దీని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాము, మళ్ళీ మనం లాస్ అవుతామేమో అని 1-2 సార్లు నేను ఆలోచించాను. కానీ చాలామంది అన్న బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, నాకు దీని రివ్యూ కావాలి అని చాలామంది నన్ను వాట్సాప్లో అడిగారు. దాంతోపాటు కామెంట్ సెక్షన్లో కూడా మీరు చూసే ఉంటారు, చాలా కామెంట్స్లో అయితే ఉంది. అందుకే నేను ఫైనల్గా ఏదైతే అదైందని పర్చేస్ చేశాను. నా దగ్గరికి 2 డేస్ మాత్రమే అయింది. అందుకే నేను ఇనీషియల్ ఇంప్రెషన్స్ మాత్రమే చెప్తున్నాను. లాంగ్ టర్మ్ రివ్యూ నేను తర్వాత అయితే పోస్ట్ చేస్తాను. ఇప్పుడు సేల్ జరుగుతుంది కాబట్టి ఈ సేల్లో మీకు యూజ్ అవుద్దన్న ఉద్దేశంతోనే దీన్ని నేను పోస్ట్ చేస్తున్నాను. మీరు ఒకవేళ ఈ టీవీని పర్చేస్ చేయాలి అనుకుంటే దీనికి సంబంధించిన అమెజాన్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్లో దొరుకుతాయి. లేదు మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలనుకుంటే వ్యూ ప్రొడక్ట్స్ కనిపిస్తూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయండి. మన ఛానల్కి కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. మేక్ షూర్ మన లింక్స్ అయితే యూజ్ చేయండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావాలంటే అది నాకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఎవరికైనా ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది అనుకుంటే మాత్రం వాళ్ళకి షేర్ అయితే చేయండి. అలాగే ఇప్పుడు సేల్స్ జరుగుతున్నాయి కాబట్టి మంచి మంచి లూట్ డీల్స్ వస్తే నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఒకవేళ ఈ టీవీ కొంటున్నప్పుడు లేదా ఇంకేదైనా టీవీ కొనాలన్నా, ఇంకేదైనా ప్రోడక్ట్ కొనాలన్నా, మీకు ఏదైనా డౌట్ వచ్చింది అనుకుంటే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే కనిపిస్తుంది. మొబైల్ నెంబర్కి నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అక్కడి నుంచి నేను మీకు రిప్లై ఇచ్చి మీకు ఒక మంచి ప్రోడక్ట్ నేనైతే సజెస్ట్ చేస్తాను.
అన్నీ బాగానే ఉన్నాయన్నా, మరి గేమింగ్ సంగతి ఏంటి, ఏమన్నా గ్లేర్ ఇష్యూస్ ఏమన్నా ఉన్నాయా అని అంటే, నేను బ్లూమింగ్ ఎఫెక్ట్ టెస్ట్ చేశాను, మీకు డిమ్మింగ్ జోన్స్ టెస్ట్ చేశాను, అన్ని MEMC టెస్ట్ చేశాను, అన్ని రకాల టెస్టులు అయితే చేశాను. సో అన్నిట్లో పాస్ అయితే అయింది, మీకు ఎలాంటి డౌట్ లేదు. అంటే మీరు పెడుతున్న బడ్జెట్కి మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది, దాంట్లో మాత్రం మీకు ఎలాంటి డౌట్ అయితే ఉండదు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఈ టీవీ వాడుతున్నాను చెప్పి మీకు LG ఫీలింగే ఉంటుంది, కానీ ఎక్కడ కూడా మీకు ఆ ఫాక్స్కై అనే ఫీల్ అయితే అస్సలు రాదు, అస్సలు తీసుకురాదు. మీరు వాడుతున్నప్పుడు కంప్లీట్గా ఒక LG టీవీ వాడుతున్న ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. మీకు ఎక్కడికి వెళ్ళినా అది మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు మీకు ఒక లైవ్ టీవీ ఛానల్స్ అయితే యాప్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాంట్లో మీరు కొన్ని ఫ్రీ లైవ్ టీవీ ఛానల్స్ అయితే చూడొచ్చు. రీజనల్ లాంగ్వేజెస్లో కొన్ని మాత్రమే అవైలబుల్ ఉంటాయి. అది మీకు శాటిలైట్ ద్వారా పనిచేస్తూ ఉంటుంది. మేబీ అది మీకు పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. దాంతోపాటు కొంత గేమ్ సెంటర్ అయితే ఉంటుంది. ఆ గేమ్ సెంటర్ని అయితే యూజ్ చేసుకొని మీరు గేమ్స్ అయితే ఆడుకోవాలంటే సో అది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఈవెన్ మీకు క్రోమ్ క్యాస్ట్ సపోర్ట్ కూడా ఉంది, అలాగే యాపిల్ ఎయిర్ ప్లే సపోర్ట్ కూడా ఉంది. ఈ యాప్ సపోర్ట్ పరంగా అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక దీంట్లో ర్యామ్ ఎంత ప్రొవైడ్ చేశారు, రోమ్ ఎంత ప్రొవైడ్ చేశారు అంటే మీకు 1GB ర్యామ్ 8GB స్టోరేజ్ అయితే వస్తుంది. మీకు ప్రీవియస్గా మనం చూసాం కదా LG V8200, సేమ్ అదే ప్రాసెసరు, సేమ్ అదే స్టోరేజ్, అదే ర్యామ్ అయితే మనకి దీంట్లో కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడ మీకు ల్యాగ్ అట్లాంటివి మీరు ఏమీ నోటీస్ చేయరు. ఇక వీటి యొక్క ప్రైజెస్ ఎలా ఉన్నాయి, దాన్ని తీసుకోవచ్చా లేదా అని అంటే మాత్రం ఫస్ట్ దీని యొక్క క్వాలిటీ గురించి అయితే మాట్లాడదాం. దీని యొక్క క్వాలిటీ ఎలా ఉంది అని అంటే, పిక్చర్ క్వాలిటీ మాత్రం మీకు ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. మీరు ఫస్ట్ టీవీ కొన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. ఎందుకంటే పిక్చర్ సెట్టింగ్స్ అనేవి మీరు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మాత్రమే మీకు మంచి క్వాలిటీ వస్తుంది. తీసుకున్న తర్వాత నేనే ఆశ్చర్యపోయాను, ఏంట్రా ఇది అనవసరంగా కొన్నాను అని. తర్వాత నేను నీట్గా కూర్చొని సెట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ప్రతి దాన్ని మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. అడ్జస్ట్ చేసుకుంటే HDR పర్ఫార్మెన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. సమ్ టైమ్స్ మీకు బ్లాక్స్ లెవెల్స్లో ఇబ్బంది పడుతున్న మాట మాత్రం ఖచ్చితంగా వాస్తవం. కాకపోతే ఆ బడ్జెట్ దగ్గర మిమ్మల్ని సాటిస్ఫై అయితే చేస్తుంది, మీకు ఎలాంటి డౌట్ లేదు. ఆడియో కూడా మీకు చాలా బాగుంటుంది అండ్ స్పేషల్ ఆడియో సపోర్ట్ ఉంది కాబట్టి ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా మంచిగా అయితే ఇస్తుంది అనమాట. అండ్ మీకు సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్, ఆబ్వియస్లీ ఇది మీకు IPS ప్యానల్ కాబట్టి చాలా బాగుంటాయి సైడ్ వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే. ఇక ప్రైజెస్ ఎలా ఉన్నాయి అని అంటే, ఈ టీవీ నేను కొన్నిది 29,500 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను అనమాట. పక్కన మీరు చూడొచ్చు 29,500 రూపీస్కి అయితే పర్చేస్ చేశాను. మీరు ఒకవేళ దీన్ని ఇప్పుడు పర్చేస్ చేయాలనుకుంటే 27,700 రూపీస్కి కార్డ్ ఆఫర్తో అవైలబుల్ ఉంది, 55 ఇంచెస్. దీంట్లో సైజెస్ విషయానికి వస్తే 43 ఇంచెస్, 50 ఇంచెస్, 55 ఇంచెస్, 65 ఇంచెస్, 75 ఇంచెస్, ఈవెన్ మీకు 80+ ఇంచెస్, అలాగే 98 వరకు కూడా ఉన్నట్టుంది. కాకపోతే ఆ రెండు మీకు అవైలబుల్ లేవు ప్రజెంట్. 43 నుంచి 75 వరకు అవైలబుల్ ఉన్నాయి. 43 ఇంచెస్ వచ్చేటప్పటికి మీకు కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకొని నేను ప్రైజెస్ అయితే చెప్తున్నాను అనమాట. 18,200కి అయితే అవైలబుల్ ఉంది. 50 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 22,976కి అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ 55 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 27,700 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ 65 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 40,400 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. మీరు ఒకవేళ 75 ఇంచెస్ టీవీ తీసుకోవాలనుకుంటే 60,900 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంది. సో ఒక మినీ LED టీవీ, 4K మినీ LED టీవీ 2026 మోడల్ 75 ఇంచెస్ 60,000 రూపీస్కి వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా అయితే తీసుకోవచ్చు. అండ్ దీనికి ఇదే బడ్జెట్లో వస్తున్నటువంటి కూకా మినీ LED టీవీకి రెండింటికి కూడా నేను కంపారిజన్ అయితే చేస్తాను వెరీ సూన్. దానికోసం వెయిట్ చేయండి. దీని యొక్క లాంగ్ టర్మ్ రివ్యూ కావాలంటే మాత్రం కొన్ని రోజులు మీరు వెయిట్ చేయాల్సిందే. బికాజ్ ఎందుకంటే ఈ టీవీ నా దగ్గరకు వచ్చి జస్ట్ 2 డేస్ అయింది. సో ఈ 2 డేస్గా నేను యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు సేల్లో ఉపయోగపడద్దని మాత్రమే చేస్తున్నాను. సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి రివ్యూస్ నేను మీ ముందుకు తీసుకురావడానికి నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. కింద మీకు హై పాయింట్స్ అయితే వస్తాయి, ఖచ్చితంగా హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ మన ఛానల్ లింక్స్ అయితే యూజ్ చేసుకొని పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.